దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 24వ తేదీ ఏప్రిల్ మాసము 2026 సంవత్సరం. ఇంకొక నూతన సందేశంతో, నూతన వాగ్దానంతో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని చేత పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారైన మీకు ఈ అద్భుత వాక్యము ధ్యానం చేద్దాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుడి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19. రెండు కాన్సెప్ట్లు, ఒకటి జ్ఞానము, రెండు ప్రేమ. పూర్తి వచనము, జ్ఞానమునకు మించినది ప్రేమ, కానీ అది ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించు. శక్తి 3 ఎలిమెంట్స్ మనకున్నాయి. ఒకటి జ్ఞానము, రెండు క్రీస్తు ప్రేమ. దీనిని తెలుసుకోవడానికి నీవు వినియోగించే శక్తి, ద పవర్, ద స్ట్రెంగ్త్, నీ సామర్థ్యం. రైట్, నేర్చుకుందాము అద్భుతమైన వాక్యము. ఒక్కసారి నేర్చుకునే ముందు ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, ఎఫెసియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 19. అండ్ టు నో, అండ్ అంటే ఇంకా ఏదో ఉంది, చూద్దాం. దిస్ లవ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఈ ప్రేమ, దట్ సర్పాసెస్ నాలెడ్జ్. ఇంగ్లీష్లో నాలెడ్జ్ అన్నారు, అది అండర్స్టాండింగ్ అని కూడా అన్నారు. మనం రూట్ వర్డ్ కూడా నేర్చుకున్నాం. దట్ యు మే బి ఫిల్డ్ టు ద మెజర్ ఆఫ్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క సంపూర్ణతకు నీవు రీచ్ కావాలి అని దేవుని తత్వము అయి ఉన్నది. కనుక ఒకసారి మనం ఇందాక చెప్పుకున్నట్టు ముందు వెనక నేర్చుకుంటే ఈ ఎఫెసీ 3వ అధ్యాయంలో ఏమి చెప్పడానికి ఇక్కడ ప్రయత్నము జరుగుతున్నది అని మనం ఒకసారి చూసినప్పుడు, పౌలు గారు ప్రార్థన ఇక్కడికి కనబడుతుంది మనకి. ఆ 3వ అధ్యాయం అంతా ఏముంటుందంటే, శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అంటే క్రీస్తు నందున్న ఐశ్వర్యము మనము మన పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి అనేది తెలుసుకొనుటకు ఒకే ఒక్క ఎసెన్స్. ఆ ఎసెన్స్ ఏంటంటే విశ్వాసము. కాబట్టి ఆ విశ్వాసము ప్రయాణములో కలిగే ప్రతి శ్రమ, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది దేనికి కూడా నీవు విడిచిపెట్టకుండా అవి నీకు మహిమను ఇచ్చేవిగా నీవు ఎంచుకున్న వాడవై, ఏ హేతువు చేత పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము పరలోకపు తండ్రి కుటుంబం అని. కనుక ఇప్పుడు ప్రార్థన చెప్తున్నాడు, మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను గురించి అధైర్యపడవద్దు, శ్రమలను గురించి అధైర్యపడవద్దు. కాబట్టి ఈ శ్రమల గురించి నువ్వు అధైర్యపడకుండా ఉండాలి అంటే నీ అంతరంగ పురుషుని యందు అంటే ఇన్నర్ మ్యాన్, నీ ఆంతర్య పురుషుడు, నీ ఆత్మయందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగా క్రీస్తు మహిమైశ్వర్యము నీకు సమస్తము చేయాలని ఆయన సంపూర్ణత యందు పరిపూర్ణులు అవుటకు ఎలాగా ప్రేమ యందు వేరు పారి, ఎలాగా స్థిరపడి పరిశుద్ధులతో వెడల్పు పొడుగు అంటే లోతు ఎత్తు, సిలువ కొలతలు కదా ఇక్కడ ఉన్నాయి, గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటే ఎప్పుడైతే ఆ ప్రేమ నీలో పరిపూర్ణమవుతుందో కార్యసాధకమైన క్రమశక్తి చొప్పున అంటే ఆత్మశక్తి ద్వారా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేసే దేవుని శక్తి మనలో కార్యము దాలుస్తుంది. చూసారా ఎలా? నేర్చుకునే ముందు ఒక్కసారి 4 స్టేజెస్ నువ్వు దాట. మొట్టమొదట నేర్చుకోవడము అంటే ఏం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావు? అది దేనికి ప్రయోజనమై ఉన్నది అంటే రెండు విషయాలు నేర్చుకోవడానికి. ఒకటి మనుషుల మూల పాఠాలు, రెండు దేవుని ఆత్మీయ పాఠాలు. కనుక ఒకటి ఈ లోక సంబంధమైన జ్ఞానం, రెండు అదే మనుష్య సంబంధమైన జ్ఞానం, రెండు దేవుని సంబంధమైన జ్ఞానం, పరలోక రాజ్యం అర్థం. ఇవి
మొట్టమొదటి. అంటే నేర్చుకునేది రెండవ మెట్టు అయితే నీవు మొట్టమొదట ప్రిపరేషన్, రెండవది నేర్చుకోవడానికి సెపరేషన్. అంటే అర్థం ఏంటంటే నీవు వేరుపడాలి. కారణం ఏంటంటే నీవు నేర్చుకుంటున్నావు, నేర్చుకోవడానికి నీవు పక్కన ఉన్నవి అన్ని వదిలిపెట్టాలా, ఇక్కడ నువ్వు ఫోకస్ పెట్టాలా, అంటే నువ్వు సెపరేట్ కావాలా. మూడవది, ఒకటి ప్రిపరేషన్, రెండు సెపరేషన్, మూడవది ఆపరేషన్. ఆపరేషన్ అంటే అర్థం ఏంటంటే సింపుల్ గా ఒక్క మాటలో ఆపరేషన్ రూమ్ అంటే ఆపరేటరీ. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఒకటి పొగర్చుకోవాలా, రెండు నీవు చెయ్యవు, ఎదుటివాడు చేస్తూ ఉంటాడు. కనుక నీవు చచ్చిన వాడిగా నీ మీద చేయబడుతున్న ప్రతి స్ట్రైక్ కి కూడా దేవుడు నీకు జవాబుదారి. దేవుని యందు నీ స్పర్శ కానీ నీ తెలివితేటలు కానీ, అంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎనస్థీషియా ఇస్తారు, అంటే నిన్ను మత్తుతో నింపుతారు, అంటే నీవు ఓర్చుకోలేవు. కనుక నీవు ఆత్మతో మత్తులుగా ఉండుడి అని ఇక్కడ రాయబడి ఉంది. కనుక మద్యముతో కాక. కనుక ఎప్పుడైతే నువ్వు ఆ స్టేట్కి వెళ్ళి తీరాలా, అప్పుడు నీకు ఓపెన్ అవుతాయి ఏంటి తెలుసా, స్పిరిచువల్ రెవల్యూషన్స్. దీన్ని రెవల్యూషన్ అంటారు. అర్థం ఏంటి? ప్రిపరేషన్, సెపరేషన్, ఆపరేషన్, రెవల్యూషన్. ఇది రెవల్యూషన్ నాలెడ్జ్. అంటే ఈ మూడు నీవు ఓవర్కమ్ చేయాలా. ఇది ఓవర్కమ్ చేయాలి అంటే మరి రూట్ వర్డ్కి వెళ్ళాలి కదా. రూట్ వర్డ్కి మనం వెళ్తే ఇక్కడ వీరు రాయబడిన రూట్ వర్డ్ ఏముంది, ఎఫెసియన్స్ 3:19 మనము చూసినప్పుడు నాసిస్ అంటే నాలెడ్జ్, అండర్స్టాండింగ్. కనుక నీకు అర్థము కాని, గ్రహింప సత్యము కాని గూఢమైన మర్మములను నేను నీకు బోధించెదను, నీవు నాకు మొర్రపెట్టుచు వస్తువేమి, నన్ను అడిగిన ఎడలా. అంటే కాల్ అంటు మీ, ఐ విల్ ఆన్సర్ యు. అంటే 23:3 గాడ్స్ ఫోన్ కాల్ నెంబర్ తెలుసు కదా. అంటే దీన్ని ఇక్కడ సర్పాసింగ్ అన్నదని హైపర్బోలా అన్నారు. హైపర్బోలా అంటే ఇది మ్యాథమెటికల్ టర్మ్, ప్రతి ఒక్కరికి తెలుసు. హైపర్బోలా అంటే పైనుంచి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. రెండు కర్వ్స్ అంటే ఒకటి ఇటు నుంచి, ఇంకొకటి ఇటు నుంచి. ఇది ఈ కింద ఉన్న దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఈ సర్పాసింగ్ హైపర్బోలా అన్నదానికి సింబల్ ఏమేశారంటే జీ. జీ ఫర్ గాడ్. ఈజ్ గ్రేటర్ దాన్. ఒకటి ఇలా వేశారు, రెండు ఇలా వేశారు. అంటే ఒకటి లో, రెండు హై. అంటే అర్థం ఏంటంటే హై అంటే ఛాలెంజెస్, లో అంటే సారోస్. అంటే నీ ప్రతి ఛాలెంజ్ కి, నీ ప్రతి యొక్క ఆ సారో అంటే నీ యొక్క the times of good as well as the times of bad, God is greater. అంటే God is greater than anything. అది నువ్వు గ్రహించడమే నీ జీవిత పరమార్థం. ఎలా? మనము ఒక్కసారి ఈ లోతుల్లోనికి వెళ్లే ముందు ఈ వాక్యం ఎక్కడుంది, తెలుగులో ఎలా ఉందంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:20 ప్రియులారా, మన హృదయము మన యందు దోష ఆరోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అవుతుము. దోష ఆరోపణ చేయని ఎడల దేవుని వారం. కానీ ఇది ఇంగ్లీష్ లో అలా లేదు. ఇంగ్లీష్ లో ఎలా ఉంది అని అంటే ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ గిల్టీ, మనము ఒకవేళ తప్పు చేసేమో అన్న మనస్సాక్షి మనల్ని కృంగదీసిన, గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ ఫీలింగ్స్. నీ యొక్క ప్రతి మనోభావాలకి, నీ ప్రతి యొక్క స్థిరత్వానికి, నీ ప్రతి యొక్క బలత్కారానికి, నీ యొక్క ప్రతి సత్కార్యానికి, నీ ప్రతి స్థితికి చాలిన దేవుడు, గొప్ప దేవుడు నీకు ఉన్నాడు అని నువ్వు గ్రహించడము. ఇంకా చెప్పబడుతుంది అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకి సమస్తము తెలుసు అని నీవు నమ్మడమే దీని యొక్క హైపర్బోలా. అంటే ఎలాగ? ఇప్పుడు హైపర్బోలాకి ఆపోజిట్ ఏంటి? పారాబోలా. పారాబోలా చదవడం ప్రారంభించాడు. పారాబోలా, పారాబోల్, పారాబోల్స్, పారాబుల్, ఇల్లస్ట్రేషన్. అంటే అర్థం ఏంటి? ఉపమానాలు. యేసు క్రీస్తు ప్రభుల వారు మనకి అర్థమయ్యే రీతిలో చెప్పిన పారాబుల్స్, ఉపమానాలు. ఇవేంటి? పారాబుల్.
అంటే తప్పిపోయిన కుమారుడు ఈ జీవన సంబంధమైన పరిస్థితులను అర్థమయ్యేటట్లు చెప్పేది ఈ ఉపమానం. కానీ హైపర్బోలా అంటే దేవుని సంబంధమైన ఊహాజనిత ప్రణాళికలను తెలియపరిచేది. సమస్త జ్ఞానమునకు మించిన, ఈ లోక జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ. అందుకని దేవుని ప్రేమ మన హృదయములలో కుమరించబడింది. ఎలా ఎలా మరి దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయనను గ్రహించడం అంటే కనుక చాలా వచనాలు మనం ఏం చేస్తున్నామంటే, మనము ఈ లోక సంబంధమైన కనుక లోక 8:14 ఈ జీవన సంబంధమైన విషయములలో చింతల చేత, ఐహిక విచారముల చేత అంటే యాంగ్జైటీస్, ముండ్ల తుప్పలు అణిచివేయగా, రిచెస్ ప్రతి విధమైన అవసరానికి డబ్బులు లేక, దరిద్రాన్ని బట్టి కృంగిపోయి, నెక్స్ట్ ద ప్లెజర్స్ అంటే ఆ కంఫర్ట్, లగ్జరీస్. కనుక ఈ లోక సౌఖ్య భోగాలు ఎందే ఉంటున్నాం, కానీ పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తాన్ని మనము అంతగా ఎందుకులేండి, ఏదో మాకు నచ్చేది చెప్పండి, మేము వాక్యం విను. నో 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 నో. దేవుడు నిన్ను అందనంత ఎత్తుకి, నీవు ఊహించలేనంత ఎత్తుకి, నీవు గ్రహింపశక్యము కానీ నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఆయన నీ పైరూపమును బట్టి పనిచేసే దేవుడు కాదని, నీ మాటని బట్టి పలికే దేవుడు కాదని, నీ అంతరంగాన్ని బట్టి ఆయన సమస్తము చేయగలడని, యెహోవానైన నేను హృదయ అంతరంగాలను పరిశోధించుచున్న వాడను అని. ఏ రోజున అయితే దేవుడు నీ అంతరంగాన్ని పరిశోధిస్తున్నాడో, ఈరోజు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ స్కానర్స్, స్కానింగ్ చేయబడుతున్న మనము ఒక్కసారి నీ హృదయాన్ని స్కాన్ చేసే దేవుడు ఆయన ఎరుగడా. కనుక ఇది మనం ఎలా నేర్చుకోవాలి? మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, మొట్టమొదట నా దగ్గరికి వచ్చే వారికి నేను చెప్పేది, నా తెలివితేటల్ని వాడితే నేను బ్రతకలేను, ఎవరిని ప్రేమించలేను. కారణం ఏంటో తెలుసా? మనిషిలో ఉన్న కపటము, కుళ్ళు, కుతంత్రం నాకు తెలీదా? వాడు ఉడుకు ముత్తనంతో ఏమంటున్నాడో తెలీదా? చేసిన మేలుకు ప్రతిగా వాడు కీడు ఎందుకు చేస్తున్నాడో తెలీదా? నాతో అవసరం లేదుగా, నాతో అవసరం తీర్పోయిందిగా. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఏమి లేవుగా ఇవ్వడానికి. ముఖస్థుతి కోరే ఈ ప్రజలు, డబ్బే అవసరము తీర్చుతుంది అని నమ్మే ఈ ప్రజలు, అవసరం కోసం వాడుకోవడానికి వచ్చిన ఈ ప్రజలు, అవకాశాన్ని బట్టి పలికే ఈ ప్రజలు, ఎన్నడూ కూడా నీవు చూపించే ప్రేమ వారికి అర్థం కాదు. వారు తమ ప్రేమ అన్న ఫ్రేమ్లో మనల్ని పెడతారు. అందే వరకు ఒకటి, అందన తర్వాత దూరంతో చేస్తారు. ఎంత మాటలన్నా అంటారు. మరి దాన్ని నువ్వు ఎలా అధిగమించాలి? సిలువ దగ్గర ఒంటరిగా ఆయన వేలాడే ఏరి వాళ్ళంతా, వేరద్ద 11 ఆ 11 మంది శిష్యులు ఏరి ఆలోచన చేస్తే, ఆ 9 మంది కుష్ఠరోగులు ఏరి, వేరద్ద 9, వేరద్ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. మరి ఇతరులు ఏరి? ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎవ్రీథింగ్. అది నీకు ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అది నీ లోయల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ ఎత్తుల్లో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఆయన నీతో కలిసి జర్నీ చేయాలని ఇష్టపడుతున్నాడు. నాతో చేశాడు. ఎవడును కుమారుని ఎరుగడు. కుమారుడు గాక కుమారుడు ఎవరికి బయలుపరచను ఉద్దేశించినో వాడు తండ్రిని. అంటే కుమారుడు తండ్రి కలిసి ఉన్నారు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు ప్రేమ నీకు అర్థం కావాలంటే, ఇక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:20 మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయన నిత్యమైన దేవుడు, నిత్య జీవం. ఆయన దేవుడు ఇక్కడ రాయబడి ఉంది. ఆయన నిత్యమైన దేవుడు, నిత్య జీవం. ఎక్కడ రాయబడి ఉంది యేసు క్రీస్తు అని? ఇక్కడ రాయబడి ఉంది కదా. ఆయన దేవైత్వము సంపూర్ణముగా ఆయన యందు ఉన్నది కనుక, ఇక్కడ ఇంకా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క గెత్సెమనే ప్రార్థన ఈ యోహాను సువార్త 17వ అధ్యాయమంటారు, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను, అంటే ద ఓన్లీ వన్ గాడ్ ఆఫ్ ట్రూత్, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను, ద ఓన్లీ వన్ గాడ్ ఆఫ్ ట్రూత్, ఆయనే నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నీకు. ఏ రోజున అయితే మన జీవితాలు దేవుని యందున్నవి, దేవుడే గొప్పవాడు,
దేవుడు నీకు సమస్తము చేయగలడు అని తెలిసినప్పుడు ఈ లోకాన్ని నువ్వు పెంటగా ఎంచుతావు. ఏవేవి లాభకరములు ఉన్నాయో అవన్నీ కూడా నీకు నష్టముగా ఎంచబడతాయి. ఎన్నో వచనాలు మన మైండ్తో అపార్థం చేసుకుంటున్నాం. ఈ మైండ్ని ఓవర్కమ్ చేసేదే హైపర్బోలా. ఇప్పుడు డిష్ అంటే అది పారాబోలా, పైనుంచి తీసుకుని మనకి కేబుల్ ద్వారా సిగ్నల్ ఇచ్చేది. హైపర్బోలా అంటే తీసుకుని నిన్ను కింద నుంచి తీసి పైకి స్తుతుల జ్ఞానం పంపించేది. ఎప్పుడైతే ఇవి రెండు రకాలు, ఇది పారాబోలా, హైపర్బోలా ఇలా ఉంటుంది. అంటే నీవు దీనత్వము కలిగి దేవునికి ఇచ్చినప్పుడు ఆయన చేతుల కింద, రెక్కల కింద ద ప్రొటెక్షన్ అండ్ ద ప్లాన్ అండ్ ద ఎవ్రీథింగ్ ఆఫ్ గాడ్ ఈస్ వర్కింగ్ ఏబుల్ ఇన్ యూ. మీలో ఎబిలిటీగా వర్క్ చేయడానికి కారణం దేవుడు ప్రేమై ఉన్నాడు. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలస్సీ 2:9. ఎవరు చెప్పారు క్రీస్తు ప్రభు దేవుడు ఎక్కడ ఉన్నాడని? రాస్తుందిగా. ఇంకా యోహాను సువార్త 1:16. అంటే అర్థం ఏంటంటే ఆయన పరిపూర్ణుడు కనుక తన పరిపూర్ణతలో మనకి కృప వెంబడి కృప. అంటే మనల్ని ఏ దుష్టుడు రాకుండా, దరికి చేరకుండా, ఎప్పుడైతే నువ్వు ఆయన తట్టు చేతులు చెప్తావో ఆయన చేతులు నీ వైపు ప్రొటెక్టివ్ హ్యాండ్స్ గా ఉంచుతాడు. ఇవి రెండు కలవడమే ద సర్కిల్. అంటే సంపూర్ణత. నీకు కృపని ఇస్తాడు. కారణము మోషే ద్వారా ధర్మశాస్త్రము, కానీ యేసు క్రీస్తు ద్వారా కృప సత్యము కలుగుతున్నది. మరి ఎలా గమనించవచ్చు? సేమ్ టు సేమ్ ఇదే వచనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 పౌలు గారు రాస్తున్నారు. సమస్తము జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. అంటే ప్రేమ ఎక్కడుందో అక్కడ సమాధానం ఉంటుంది. జ్ఞానం ఎక్కడుందో అక్కడ విభజన ఉంటుంది, గర్వం ఉంటుంది. యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉన్నది. ఇక్కడ దేవుని సమాధానము అని రాయబడింది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని కనికరము. అంటే వాట్ ఎవర్ యు అండర్స్టాండ్, నువ్వు అర్థం చేసుకున్న దాన్ని బట్టి పని చేస్తున్నావు. కానీ దేవుని ప్రణాళికలు నీకు అర్థం కావు. వాడు నేను ఎందుకు తిడుతున్నాడో నువ్వు రెచ్చిపోతున్నావు. తిట్టిపిస్తున్నవాడు దేవుడని, దీన్ని పజిల్ సాల్వ్ చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అప్పుడు వెళ్ళే ముందు ముగింపు వచనానికి మనము ఒక్కసారి మత్తయి సువార్త మనం చూసినప్పుడు 10వ అధ్యాయము 28వ వచనం. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కాను, ఆత్మ దేహమును కూడా నరకములో నశింపచేస్తుంది. అంటే రెండు పిచ్చుకలు కాసుకమ్మబడతాయి కదా, కానీ నీ తండ్రి సెలవు లేకుండా అవి పడుతున్నాయా? మీ తల వెంట్రుకలు నేను లెక్కించలేదా? మీరు ఎంత గొప్ప శ్రేష్ఠులు, మీరు నన్ను ఒప్పుకోగలరా అని చెప్పుతూ ఇక్కడ నేను సమాధానం కాదు డివిజన్, దీన్ని ఎంత అపార్థం చేసుకుంటా అదో గొడవపడ్డాను కాదండి. ఎవరు యోగ్యులో తెలియాలంటే విభజన. డెవిల్ స్కీమ్స్ 4 ఉంటాయి. 1 డిప్రెషన్, 2 డిస్కరేజ్మెంట్, 3 డివిజన్, 4 డెత్. ఇలాగా చేస్తుంది ద ట్యాప్స్ ఆఫ్ ద డెవిల్. కానీ దేవుడు ఒక మనుష్యునికి, వాని తండ్రికి, కుమార్తెకు కనుక విరోధము పెట్టవచ్చు తిని ఇంటి వారే శత్రువు. అదేంటి? కాదండి, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన, అంటే నీ ప్రేమకు మించింది క్రీస్తు ప్రేమ. ఇలా చూద్దాం, మనల్ని కన్న వాళ్ళు వెళ్ళిపోతారు, మనము కనిన వాళ్ళు పెద్దలు అయిపోతారు, ముసలు అయిపోతారు. ప్రేమని విడగొట్టిస్తాడు దేవుడు. దిస్ ఇస్ నాట్ ద స్టేబుల్ లవ్. ఈ ప్రేమ ఎగిరిపోయేది, ఈ ప్రేమ తరిగిపోయేది. ఎప్పుడైతే పరలోకపు ప్రేమకి నువ్వు ఒరిగిపోతావో, ఒదిగిపోతావో, ఆయన గొప్పవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని నువ్వు నీ దేవుణ్ణి మహిమపరుస్తావో, నీ యశాలకు వెళ్ళవు, నీ ఫీలింగ్స్కి వెళ్ళవు, నీ ఫ్రస్ట్రేషన్స్కి వెళ్ళవు, దేనికి వెళ్ళవు. నీలో దేవుని ప్రేమ, దేవుని సమాధానము, దేవుని కృప, ఆయన ఒక్కొక్కటి తీసుకొస్తూ ఉంటాడు. కానీ ఆయన డీల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పౌలులాగా మనం ఏం చెప్తాం తెలుసా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా,
ఉపద్రవమైన ఖడ్గమైన మనల్ని ఎడబాపు. అంటే ఈ 7 ఫోల్డ్ నువ్వు పాస్ ఓవర్ అవ్వాలి. పాస్ ఓవర్ పస్కా. చూసా, పాస్ ఓవర్ పస్కా. ఇందును గురించి దినమెల్లా పస్కా వధింపబడుచును. నిన్ను ప్రేమించిన వాడు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా, రాబోవినివైనా, అధికారులైన, ఎత్తైన, అద్భుతైన ఈ స్ట్రగుల్ నువ్వు జయించినప్పుడు, విజయం సాధించినప్పుడు నీ దేవుడు నీ ద్వారా కనపరచబడతాడు. దేవుడు సంతోషిస్తాడు. దేవదూతలు తొంగి చూస్తాడు. వాట్ ఎ నాలెడ్జ్ అబౌట్ మీ. నన్ను కూర్చి వెతుకో, అప్పుడు నీకు అన్ని ఇస్తాను. నాకు ఇచ్చాడు. ఏ రోజునైతే నువ్వు దేవుని యందు లక్ష్యం ఉంచుతావు, దేవుని యందు నువ్వు చిత్తాన్ని ఇస్తావు, దేవుని యందు నువ్వు అవకాశం కలిగి, దేవుడే గొప్పవాడు అని నువ్వు గ్రహించగలుగుతావు. దేవునికి సమస్తము సాధ్యం, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఇది వాక్యం. షేర్ చేయండి, అనేక మంది పంపించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ విత్తబడిన ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణ కావచ్చు. యేసు నామమున దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు